తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. తాడిపత్రికి రావడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 5 వాహనాలు 40 మందికి మాత్రమే కోర్టు అనుమతి ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తాడిపత్రికి కేతిరెడ్డి వస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాసేపట్లో జరిగే పరమశివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొనున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకే రోజు టీడీపీ, వైసీపీ కార్యక్రమాలుండడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి. చందు, తాడిపత్రి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఉత్తర్వుల వరకు ఈ రోజు 10-11 గంటల సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్నారు. ఎల్లనూరు నుంచి ఆయన ఇప్పటికే బయలుదేరారు. తాడిపత్రికి రానున్నారు. అడుగడుగున పోలీసులు ఉన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు రావడంతో జేసీకి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం. ఈ రోజు తాడిపత్రిలో ధ్యాన శివుడు విగ్రహావిష్కరణ ఉంది. అలాగే కూటమి నేతలను కూడా ప్రభాకర్ రెడ్డి అందరినీ తను ఆహ్వానించారు. ఇక ఓవైపు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తుండడం, ఇంకోవైపు ధ్యాన శివుడు ఉండడం, విగ్రహావిష్కరణ ఉండడం రెండు జరుగుతుండడంతో ఇరు వర్గాలు ఏమైనా ఒకవేళ బాహాబాహికి దిగుతాయనే ఆలోచన కూడా ఉంది. అయితే కోర్టు ఉత్తర్వులను అయితే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పట్ల నాకు అపారమైన గౌరవం ఉందనేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాను. పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అనేక దుర్మార్గాలు, అరాచకాలు పాల్పడ్డాడు. బాధ్యతలు అతని పట్ల ఆగ్రహంతో ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అని చెప్పడం జరిగింది ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అనుమతించే విషయంలో పోలీసులు ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిండు కాకుండా వ్యవహరించారు. ఆయన మహిళల పట్ల కేసులు పెట్టించారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు, జిల్లా నుంచి బహిష్కరించే విధంగా చేశారు, చాలా మందిని అక్రమ కేసులు బనాయించారనేసి ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఫ్యాక్షన్ చేస్తాను అప్పట్లో ఆయన మీడియా ఎదురుగానే ఆయన చెప్పాడు అనేసి గత 5 ఏళ్ళు జరిగినటువంటి విషయాలను ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి నేనైతే అడ్డుకోను, పోలీసులు కూడా అడ్డుకోరు, కేవలం ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకుంటారన్నట్టు ఆయన చెప్తున్నాడు. అయితే ఈయన మాట్లాడిన తర్వాత పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందని. అందుకే అదే కాక ఈ రోజు ధ్యాన శివుడు విగ్రహావిష్కరణ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా జనాలు గుమ్మిగూడే అవకాశం ఉంది. ఏమన్నా ఒకరికొరు ఒకవేళ బాహాబాహికి తలపడతారనే దాంట్లో పోలీసులు అయితే పెద్దారెడ్డి కాడ, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కాడ మొత్తం తాడిపత్రి పట్టణంలో పెద్ద నిఘా వేశారని చెప్పొచ్చు. తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలని పోలీసులు అయితే నిర్ణయంతో ఉన్నారు. అయితే ఇరు వర్గాలు ఎవరు ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తారు? ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటారా? ఒకవేళ తాడిపత్రి రానికోకుండా చేస్తే ఒకవేళ పెద్దారెడ్డిని, ఒకవేళ జేసీ పెద్దారెడ్డి మనుషులు ఏం చేస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఈ రోజు నెగ్గుతారు ఏంటి అనే దానిపైన పూర్తిగా సమాలోచనలో పడినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రెడ్డి.